అయినా కుటుంబం అన్నాక అపార్థాలు అలకలు ఇవేవీ లేకుండా ఉంటాయా చెప్పు? అనన్య చెడ్డది అని నీకు తెలిసినా కేవలం తన పరిస్థితిని అర్థం చేసుకుని ఈ ఇంటి కోడలి స్థానానికి గౌరవం ఇచ్చి తనని మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నించాను. అంత గొప్పదక్క నీ మనసు. అలాంటి మనసుకి ఏనాడు కల్మషం అనేదే అంటదక్క. ఆయన ఇక్కడ అనన్యాడే నాటకం చేసిన మోసం వల్లనే కదా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఆ అపార్థంలో కూడా న్యాయం ఉంది కదక్క. దాన్ని నువ్వు తప్పనుకుంటే ఎలా? నా వల్ల మీకు ఇంత బాధ కలిగినా ఆ బాధని కూడా ఎంత ప్రేమతో స్వీకరించావే. ఎంత ఉన్నతమైన గుణం ఆనందనిది. పిన్ని, ఎప్పుడు నీ మాటని వేదంగా భావించే నేను కూడా నిన్ను అపార్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. శరణ్య, నీకు కూడా సారీ. నువ్వేంటో నాకు తెలిసి కూడా చాలా బ్లైండ్గా బిహేవ్ చేశాను. నేనొక పెద్ద ఫూల్గానే ప్రవర్తించాను శరణ్య. అయ్యో బావగారు, మీరేం కావాలని చేసింది కాదు కదా. అన్నయ్య, జరిగిన పొరపాట్ల గురించి కాదు. ఇక ముందు ఏ పొరపాటు జరగకుండా మనమే జాగ్రత్తగా ఉండాలి. జరిగింది తలుచుకొని బాధపడితే ఏ ఉపయోగం లేదు. అవునరా, హర్ట్ చేసుంటే వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ సారీ రా. ఏంటన్నయ్య?